ఒక వ్యక్తి తన జీవితంలోని కష్టాలు తలుచుకుని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, అందరూ ఎంతో సంతోషంగా కనిపిస్తారు, కానీ నేనెప్పుడు బాధల మధ్య జీవించాల్సి వస్తుంది, దేవుడా నన్నే ఎందుకులా శిక్షిస్తున్నావు, దయచేసి నా బాధలను తీసుకుపో, నాకు పక్కవారి బాధలు ఇవ్వండి, నేను భరిస్తాను, కానీ నా బాధలు మాత్రం ఇక భరించలేను అని వేడుకున్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు ప్రత్యక్షమై ఈ భూమిపై ప్రతి ఒక్కరూ తమ తమ బాధలతో అలసిపోయారు, అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇదే కోరిక కలుగుతుంది, నా బాధలు తీసుకుపోండి, ఇతరుల బాధలు నాకు ఇవ్వండి అని. అందుకే ఈరోజు వాళ్ళందరినీ పిలిచాను, మీరు మీ బాధలను కాగితాలపై వ్రాసి ఒక సంచిలో వేసుకుని దేవాలయానికి తీసుకురండి అని చెప్పారు. అందరూ తమ బాధలను వ్రాసి సంచిలో వేసుకుని దేవాలయానికి చేరుకున్నారు. ఆ వ్యక్తి కూడా తన సంచితో పరిగెత్తాడు. అప్పుడు దేవుడు, మీ సంచులన్నీ ఎదురుగా ఉన్న గోడ దగ్గర పెట్టండి, ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఏ సంచినైనా తీసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యంగా ఎప్పుడు ఇతరుల బాధలను కోరుకునే ఆ వ్యక్తి వెంటనే తన పాత సంచిని తీసుకోవటానికి పరిగెత్తాడు. మరింత ఆశ్చర్యంగా మిగతా వారందరూ కూడా తమ సంచుల వైపు పరిగెత్తారు. ఎందుకంటే వాళ్ళు మొదటిసారిగా ఇతరుల సంచులను చూశారు. అవి వారి సంచుల కంటే పెద్దగా కనిపించాయి. ప్రతి ఒక్కరూ తమ బాధలకు ఒకే రకంగా అలవాటు పడ్డారు. వాళ్లకు తెలియని ఇతరుల బాధల కన్నా తెలిసిన బాధలే కాస్త సుఖంగా అనిపించాయి. తరువాత అందరూ తమ తమ సంచులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. జీవితంలో ఏం మారలేదు, అవే బాధలు, అవే సమస్యలు. కానీ ఇప్పుడు వాళ్ళ ముఖాల్లో ఓ తృప్తి, ఓ చిరునవ్వు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎదుటివారికి కూడా సమస్యలు, బాధలు ఉంటాయని తెలుసుకున్నారు. ఈ కథ మనకు ఒక గొప్ప జీవన బోధన అందిస్తుంది. మనకు ఎదురవుతున్న కష్టాలు, బాధలు, అనుభవాలు చూసేటప్పుడు అవి మనకే ఎక్కువగా అనిపిస్తాయి. మన బాధలు మనకే భరించలేనివిగా కనిపిస్తాయి. కానీ అదే సమయంలో ఇతరులు కూడా తమ జీవితాల్లో ఎన్నో బాధలను అనుభవిస్తారు. మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి తన జీవితం ఒక పోరాటమే. ఏంటి కాదంటారా?